నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్ హర్యానా చట్టసభకు ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జులానా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన యోగేష్ కుమార్పై 6,000కు పైగా ఓట్ల తేడాతో ఫోగట్ గెలుపొందారు. జులానా నియోజకవర్గంలో గత 19 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విజయం లేదు. అలాంటి చోట తొలిసారి పోటీ చేయడంతోనే వినేష్ ఫోగట్ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రోజుల క్రితం ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్కు చేరిన వినేష్ ఫోగట్ భారత్కు స్వర్ణ పథకం తీసుకువస్తారని కోట్ల మంది ఎదురు చూశారు. అయితే ఫైనల్కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమెను పోటీ నుంచి తప్పించడంతో అందరి ఆశలు ఆవిరయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండా దేశం మొత్తం ఈ క్రీడాకారిణికి మద్దతుగా నిలిచారు. ఆమె కూడా ఎంతో గుండె నిబ్బరంతో ఆ కష్టాన్ని ఎదుర్కొన్న తీరు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎంతో భావోద్వేగానికి లోనైన ఫోగట్ రెజ్లింగ్కు గుడ్ బై చెప్పేశారు. తాను అలసిపోయానని చెప్పిన ఫోగట్ క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రెజ్లింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వెంటనే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం హస్తం పార్టీకి ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా టికెట్ కేటాయించింది. దీంతో ఆమె 19 ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. గత ఏడాది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఢిల్లీలో పెద్ద ఉద్యమమే చేసింది ఫోగట్. ఆ సందర్భంగా అనేక మంది రెజ్లర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేయగా గొప్ప గొప్ప క్రీడాకారులు సైతం మద్దతు పలికారు. ఈ సందర్భంగానే వినేష్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత ఒలింపిక్ ఫైనల్ వరకు వెళ్లడంతో మరోసారి దేశం మొత్తం ఆమె వైపు తిరిగి చూసింది. ఇంత పోరాట పటిమ ఉన్న క్రీడాకారిణి ఇప్పుడు చట్టసభకు వెళ్లడంపై క్రీడాభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.